ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కవితకు సంబంధించి డౌన్ అంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సాయి అనే కార్యకర్తకు బుల్లెట్ గాయాలు తగిలినట్టు చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రామ్నగర్లో అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసులు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాడికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారు, వారికి సంబంధించి ఏం చెప్తారండి? దాడికి ఇది కుట్రపూరితంగా జరిగిన దాడి. ఇది కేవలం ఏంటంటే ఇవాళ మల్లన్న పార్టీ పెట్టబోతుండు, బీసీల రాజ్యం రాబోతుంది, బీసీలు ఏకమయ్యారు, మల్లన్న పార్టీ పెట్టబోతుండు అని వీళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. మల్లన్న ఏమన్నాడు? నీకు బీసీలకు ఏం సంబంధం, రిజర్వేషన్లకు ఏం సంబంధం అన్నాడు తప్ప ఏం సంబంధం ఆమెకి? 10 సంవత్సరాలు మీ అయ్యా అధికారంలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు చేశారు, అందుకే దాడి చేశారు. జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో చేసినప్పుడు నువ్వు ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి. ఈ దాడులు, ప్రత్యక్ష దాడులు ఏంది? దేనికి ఇది రౌడీజమా? అంటే మహిళని చూడకుండా వ్యాఖ్యలు చేశాడు మల్లన్న. ఏం వ్యాఖ్యలు చేసిండు? బీసీ రిజర్వేషన్లకు మీకేం సంబంధం అమ్మా అన్నాడు తప్ప మరి ఏం సంబంధం? మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సోయి లేదా? రామచంద్ర యాదవ్ కూడా వచ్చాడు. మల్లన్న ఆఫీస్కి సంబంధించి దాడి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ బీసీ నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్న వారిపైన, దీని వెనక ఉన్న అరాచక శక్తులపైన ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి, అధికారంలోకి రావడానికి, దోపిడీ చేయడానికి బీసీలు కావాలి, బీసీ నాయకులు కావాలి, బీసీల ఓట్లు కావాలి. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అణసివేసే కార్యక్రమం చేస్తారు, కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా దాడులు చేసి హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారిపైన ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి, లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు, బీసీ సమస్యల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు, పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ మీద ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ సంఘటనను, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన
కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామచంద్ర యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి మల్లన్నకు మద్దతు తెలపడం జరిగింది. ప్రస్తుతం కార్యాలయానికి వెళ్తున్నాడు. ఏం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి కూడా ఇక్కడికి స్పాట్కు వచ్చి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు గన్మెన్లను కూడా లోపల విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం లోపల పోలీసులు ఉన్నారు. ఆఫీస్లోకి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. లోపల దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని అంతా